వచ్చే 5 ఏళ్ళు ఈ ప్రపంచము ఎలా ఉంటుంది అని ఒక ప్రశ్న మిమ్మల్ని అడిగారు అనుకోండి, మీరేం చెప్తారు? ఎందుకండి ఇది అంటే, మీరు ప్రపంచం యొక్క తీరుతెన్నులు గమనించాలి. ముఖ్యంగా భారత్ లాంటి ఒక దేశము దాని పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ప్రపంచాన్ని చూసారు అనుకోండి, మీకు ఎన్నో నిజాలు బయటపడతాయి. ఇవాళ అమెరికా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? ఇబ్రహాం అకార్డ్ అని అంటున్నారు. అంటే ట్రంప్ గారు ఈ ఇస్లామిక్ దేశాలను ఇబ్రహాం అకార్డ్ని ఒప్పుకోండి అంటే, ఇజ్రాయెల్ అనబడే దేశాన్ని మీరు రికగ్నైజ్ చెయ్యాలి. సో వాళ్ళతో మీరు వ్యాపారము చేసుకోవాలి, మీకు అలాగే డిఫెన్స్ ఒప్పందాలు ఇవన్నీ ఉండాలి. ఇజ్రాయెల్ లేని ప్రపంచాన్ని మీరు ఊహించుకోకూడదు. ట్రంప్ గారు క్లియర్గా చెప్తున్నారు. ఒకవేళ వీళ్ళు ఎవరూ ఒప్పుకోలేదు, పాకిస్తాన్ అయితే ఆల్రెడీ నో చెప్పేసింది. ఇప్పుడు ఖతార్, సౌదీ అరేబియా అలా ఎన్నో దేశాలు వీళ్ళందరూ నో 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 అంటున్నారు అనుకోండి, వీళ్ళతో డైరెక్ట్గా అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధము చేయాల్సిన పరిస్థితి. డైరెక్ట్ యుద్ధము కాకపోయినా ఈ ఆయిల్ ట్రేడ్ని వీళ్ళు కంట్రోల్ చేస్తారు. సో ఇలాంటి పరిస్థితిలో వెస్ట్ ఏషియాలో ఏం జరుగుతుంది మీరు ఆలోచించండి. ముఖ్యంగా భారత్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు మన ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే, బంగారాన్ని విపరీతంగా కొంటున్నారు. అలాగే ప్రజలకు ఏం చెప్తున్నారు? బంగారము కొనకండి, ఎందుకంటే మీరు కొనే కొద్దీ మనము ఇంపోర్ట్ ఎక్కువ చేసుకోవాలి కదా. సో దాన్ని ఆపాలి. అలాగే యూకేలో ఉండే బంగారం మనం వెంటనే తెచ్చేసుకోవాలి. 2026 చివరిలోగా ఈ పని మనం చెయ్యాలి. ఇది ఫస్ట్ విషయం. సో బంగారం మీద దృష్టి ఉందండి. ఇక రెండవ విషయాన్ని చూశారనుకోండి, బెంగాల్ మాట్లాడుతూనే ఉన్నాం కదా. ఈ బెంగాల్ గురించి అంటే ఇవాళ మనం వెస్ట్ బెంగాల్ అంటున్నామండి. బ్రిటిష్ వాడి కాలంలో చూడండి, ఒకసారి మ్యాప్ చూడండి, మీకు ఈ పాకిస్తాన్ అనబడే దేశము, ఈస్ట్ పాకిస్తాన్, ఇవాళ ఉండే వెస్ట్ బెంగాల్ నథింగ్ అండి. హ్యూజ్ టెరిటరీ, ఒక దేశం అంత ఉంటుంది. అలాంటిది అక్కడ కొత్త ప్రభుత్వము అన్నప్పుడు యావత్తు ప్రపంచం, ముఖ్యంగా వెస్టర్న్ కంట్రీస్ పానిక్ అయిపోతున్నారు. సో ఇది రెండవ విషయం. ఇక మూడవది అతి ముఖ్యమైన చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ఆస్పెక్ట్ S-400. సో రష్యా నుంచి వస్తున్న వార్తలు ఏమిటి? భారత్ ఇంకొక 5 బ్యాటరీస్ కొనడానికి రెడీ అయిపోయారు. అంటే భారత్ వద్ద 10 S-400లు ఉన్నాయి అనుకోండి. ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎలా ఉంటుంది? వరల్డ్లో టాప్ క్లాస్, అంతేనా? కానీ ఇక్కడ ఏంటి? అమెరికాతో వచ్చే చిక్కులు. ఇప్పుడు మీరు దీన్ని ఎలా చూసినా కూడా అమెరికాతో మనకు ఆల్మోస్ట్ 132 బిలియన్ అమెరికన్ డాలర్స్ వ్యాపారం అండి. 2025 గురించి చెప్తున్నాను. ఇందులో మనకు సర్ప్లస్ ఉంటుందండి. 40 బిలియన్ అమెరికన్ డాలర్స్ మనము అడ్వాంటేజ్లో ఉంటాం. మనం ఎక్కువ వాళ్ళకే అమ్ముతున్నాం. మరి అలాంటి అంత పెద్ద దేశము, నంబర్ 1 ట్రేడ్ పార్ట్నర్, వీడితో మనకు ఈ శత్రుత్వము ఏమిటి? 2030 వచ్చే నాటికి ఏం మాట్లాడుతున్నాము? 500 బిలియన్ అమెరికన్ డాలర్స్. అంటే మనము 3rd స్పాట్లో ఉంటామండి. అమెరికా, చైనా తరువాత భారత్. అందుకే మిత్రులంతా వాడు చెప్పేదేదో వినేవచ్చు కదా, మన వ్యాపారం మనం చేసుకోవచ్చు కదా అంటే, అలా మీరు ఒకవేళ చేశారు అనుకోండి, ఇవాళ పాకిస్తాన్ పరిస్థితి ఏంటి? అలాగే మనము కూడా తయారవుతాం. సెల్ఫ్ ఎస్టీమ్ ముఖ్యమండి, ఆత్మ గౌరవము అనేదే ముఖ్యం. కాబట్టి మనము మన దేశానికి ఏం కావాలో అదే చేస్తాం. ఇక్కడ వాడితో వ్యాపారము నథింగ్, అలా ఆలోచించాం. సో ఇప్పుడు వీడు ఒకవేళ అంటే మనం S-400 ఇంకొక 5 బ్యాటరీస్ కొన్నాం. ఎవరి దగ్గర కొంటామండి? రష్యా వద్ద. రష్యా అంటే ఏంటి? శాంక్షన్డ్ కంట్రీ. ఇప్పుడు ఈ కాట్సా అని చెప్పి మన మీద శాంక్షన్స్ విధించాడు అనుకోండి. ఏమంటే అలా చేస్తాడా అంటే, టర్కీ ఒక నాటో దేశము కదా, చాలా చాలా ముఖ్యమైన దేశము. టర్కీపై శాంక్షన్స్ ఉన్నాయి ఇవాళ కూడా. ఏది? రష్యా వద్ద S-400 కొన్నారని టర్కీ మీద శాంక్షన్స్ ఉన్నాయి. అలాగే 2018లో చైనా మీద కూడా శాంక్షన్స్ వేశారు. కానీ భారత్ మీద వెయ్యలేదు. భారత్ తమ డిఫెన్స్ కోసం ఆలోచించుకోవాలి కాబట్టి ఇండియా మీద ఈ శాంక్షన్స్ వేవర్ అనేది ఇస్తున్నాం. ఆ రోజుల్లో ట్రంప్ బాగానే ఉండేవాడండి. సడన్గా వాడికి ఏమైందో, ఏ పిచ్చి పట్టిందో తెలియదు, ఇప్పుడు ఇలా ప్రవర్తిస్తున్నాడు. సో ఇప్పుడు భారత్ ఈ S-400 కొంటే ఇప్పుడు ఎక్కడండి? మన దగ్గర ఇవాల్టి వరకు 3 S-400s ఉన్నాయండి. మీకు 2 బ్యాటరీస్ ఏమో పాకిస్తాన్, చైనా ఇటువైపు పెట్టారు.
ఇంకొకటి హసిమరా మిలిటరీ బేస్ అంటారు చూసారా, మీకు అక్కడ అటువైపు అంటే అస్సాం వైపు 3 ఉన్నాయి, ఇంకొక 2 రావాలి. రష్యా ఆల్రెడీ ఒక పెద్ద యుద్ధంలో ఉండడంతో డిలే అవుతుంది. కానీ మీరు చూసారనుకోండి, ప్రపంచంలో S-400ని వాడిన మొట్టమొదటి దేశముగా మన పేరే ఉంటుందండి. దాని యొక్క పనితనాన్ని నేను ఎప్పుడు ఇదే అంటా, ఆపరేషన్ సింధూర్ అన్నప్పుడు పాకిస్తాన్ మనకు ఒక ల్యాబ్ బ్యాటిల్ ఫీల్డ్లా మనం చూసాం. ల్యాబ్ టెస్ట్ కోసం S-400 వాడాము. అలాగే బ్రహ్మోస్ని ఫర్ ద ఫస్ట్ టైం వాడి చూసాం. ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. సో వీటినంతా చెక్ చేసుకున్నాము, పనితనము బాగుంది, ఇమీడియట్గా ఆపేసాం. సో మన యొక్క డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఎలా పనిచేస్తాయి, మన స్ట్రాటజీ ఏమిటి, ఇదంతా కీన్గా మనము అబ్జర్వ్ చేయగలిగాం. సో ఇప్పుడు ఇంకొక 5 S-400s వచ్చాయి అనుకోండి, ఆటోమేటిక్గా అరుణాచల్ ప్రదేశ్ అంటాము, అలాగే లడాక్ వద్ద పెడతాము, ఇంకొకటి ఢిల్లీ వద్ద టోటల్గా రాజధానిని సెక్యూర్ చేయడానికి. దీనినే కదా మనము సుదర్శన చక్రము అంటున్నాం. శ్రీ మహావిష్ణువు యొక్క అస్త్రాన్ని మనం దీనికి S-400కి ఆ పేరు పెట్టాం. అంటే దాని శక్తి మీద మనకు ఎంత నమ్మకం ఉంటుంది. ఇప్పుడు చూసారనుకోండి, తరువాత 4th విషయం టర్కీ. టర్కీ వాడు ఏం చేస్తున్నాడు, కొత్త ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్ తయారు చేసి పాకిస్తాన్తో కలిసిపోయి మనల్ని టార్గెట్ చేస్తున్నాడు. సో మీరు మన పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి నెక్స్ట్ 5 years చూసారు అనుకోండి, టర్కీ అనబడే న్యూ ఎనిమీ, ఆల్రెడీ ఎనిమీయే కానీ ఇవాళ డైరెక్ట్గా భారత్ను టార్గెట్ చేస్తున్న ఒక శత్రువు. ఇప్పుడు మనము పాకిస్తాన్ అంటామండి, 4 days ఆపరేషన్ సింధూర్ అన్నామండి. అలా ఉండదు. పాకిస్తాన్ అన్నప్పుడు వాడి వెనుక ఒక చైనా ఉంటుంది, ఒక టర్కీ ఉంటుంది, ఒక అమెరికా ఉంటుంది, వాడి మిత్ర దేశాలు. కాబట్టి దీన్ని గమనించి భారత్ తనని తాను సెక్యూర్ చేసుకోవాలి. ఇప్పుడు చైనా వాడేమంటున్నాడు, పాకిస్తాన్కి త్వరలోనే J-35 విమానాలు ఇవ్వబోతున్నాము. వీడికి ఏంటి పని ఏంటంటే భారత్ను చెక్కులో పెట్టడం. ఇప్పుడు టర్కీ వాడేమంటున్నాడు, ఇన్ని డ్రోన్లు ఇస్తున్నాను, అట్ ది సేమ్ టైం నేను కొత్త మిసైల్స్ కూడా పాకిస్తాన్కి ఇవ్వబోతున్నాను. అమెరికా వాడి కుట్ర ఎప్పుడూ ఉంటుంది, వాడు ఎప్పుడు పాకిస్తాన్తో కలిసి భారత్ను ఇబ్బంది పెట్టాలని చూస్తూనే ఉంటాడు. ఈ టైంలో మన వైపు మేజర్ ఫోర్సెస్ ఉన్నాయి. అది ఇజ్రాయెల్ అనండి, రష్యా అనండి. ఇప్పుడు ఇజ్రాయెల్ని మించి అమెరికా వాడు చేయగలిగింది ఏముందండి, ఏమీ ఉండదు. ఆ ఇజ్రాయెల్ మన ఆప్తమిత్రుడు. ఇక రష్యా అయితే ఓపెన్గా చెప్తుంది, భారతే మా టాప్ ప్రయారిటీ, ఇండియాను ఇబ్బంది పెట్టే ఏ పని రష్యా చెయ్యదు. మోరోవర్ ఇప్పుడు యుక్రెయిన్ యుద్ధము త్వరలోనే కొలికి వస్తుంది. ఇప్పుడు ఎందుకండి ఇన్నేళ్ళు వీళ్ళు యుద్ధాలు చేస్తున్నారు అంటే, మీకు యుక్రెయిన్లో ఉండే ఎథనిక్ రష్యన్స్ వాళ్ళని వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి ఆ భూభాగాలనంతా ఫ్రీ చేసేస్తే అదంతా కూడా రష్యా యొక్క భూమి అయిపోతుంది. అలా భారత్కు ఇవాళ బంగారము అంటున్నాము, మీకు బెంగాల్ అంటున్నాము, అలాగే టర్కీ S-400 గురించి మాట్లాడుతున్నాం. ఇదే మన యొక్క మేజర్ స్ట్రాటజీయా? ఈ 4 విషయాల మీదే నెక్స్ట్ 5 years మన ఫోకస్ అనేది ఉంటుందా? మీరు గమనించారనుకోండి, ఇందులో దేశ రక్షణ ఇంక్లూడింగ్ మీకు బెంగాల్, వెస్ట్ బెంగాల్. సో మనము ఎలాంటి అస్త్రాలను వాడాలి అంటే, పాకిస్తాన్ వాడు ఏ చిన్న పొరపాటు చేసినా అయిపోతుంది, ఆ దేశమే అయిపోవాలి. చైనా వాడు మనతో డైరెక్ట్గా యుద్ధము చేస్తాడా అంటే 100% డౌటే. ఇక అమెరికా లాంటి దేశము ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనతో డైరెక్ట్ కాన్ఫ్లిక్ట్ అనేది చెయ్యరు. మరి ఇలాంటప్పుడు భారత్లోకి ఇంకొక 5 S-400s వస్తే, అలాగే మీకు టర్కీని ఎదుర్కోవడానికి సైప్రస్తో మనం ఒక డిఫెన్స్ ఒప్పందం పెట్టుకున్నాం. సో అది కూడా రియాలిటీ అయిపోతే, మన బ్రహ్మోస్ సైప్రస్ దాకా వెళితే మీకు పరిస్థితులు చూడండి. అంటే ఒక యుద్ధ వాతావరణము, అందులో మనము నెక్స్ట్ 5 years ఏం చేయబోతున్నాం మీరు ఆలోచించండి. ఆలోచించి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.